కడప బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది. పరువు హత్యగా తేల్చారు పోలీసులు. ఆమె అన్నలే చంపినట్లు నిర్ధారించారు. ప్రేమ వ్యవహారంతో కుటుంబ పరువు తీస్తుంది అనే కోపంతో చంపేసినట్లు తేల్చారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. కడప బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది. పరువు హత్యగా పోలీసులు తేల్చినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఆ బాలిక అన్నలే తనని చంపినట్లుగా నిర్ధారించారు పోలీసులు. ప్రేమ వ్యవహారంతో కుటుంబ పరువు తీస్తుంది అనే కోపంతోనే ఇలా చేసినట్లుగా పోలీసులు తేల్చారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ నిందితులను కూడా పోలీసులు గుర్తించారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సౌజన్య, గండికోటలో జరిగినటువంటి మైనర్ బాలిక హత్య కేసు ఓ కొలికి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 రోజులుగా కుటుంబ సభ్యులను లోతుగా విచారిస్తున్నటువంటి పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఎందుకంటే ప్రేమ వ్యవహారం కుటుంబ పరువు తీస్తోంది అనేటువంటి కోణంలోనే కుటుంబ సభ్యులే మైనర్ బాలికను హత్య చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ చాటింగ్ లో వచ్చినటువంటి అంశాలు ప్రధానంగా ఈ కేసుకు కీలకంగా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే బాలికను హత్య చేశారనుకుంటున్నటువంటి 2 అన్నదమ్ములు ఉన్నారో వారు చేసినటువంటి చాటింగ్, అంటే వీడియో కాల్స్ కావచ్చు, అదేవిధంగా ఫోన్స్ కావచ్చు, అంతే విధంగా చాటింగ్ కావచ్చు. సో ఈ అంశాలన్నీ కూడా హత్యకు సంబంధించిన రిలేటెడ్ గా ఉండడంతో పోలీసులు వీరిద్దరే ఈ యొక్క హత్యలో పాల్గొని ఉంటారన్నటువంటి ఒక నిర్ధారణకైతే వచ్చారు. అయితే గత 2 రోజులుగా పోలీసులు ఇప్పటికే సెల్ ఫోన్ సేకరించారు. అందులో వీళ్ళ పాత్ర ఆ రోజు హత్య జరిగిన రోజు, అంటే గత సోమవారం వైష్ణవి హత్య జరిగిన రోజు వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు సైతం ఇప్పుడే పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. అయితే ఇన్స్టాగ్రామ్ కు సంబంధించినటువంటి కాస్తంత చాటింగ్ కావచ్చు, అదేవిధంగా వీడియో కాల్స్ కు సంబంధించినటువంటి సమాచారం రావాల్సింది. కాకపోతే గత 2 రోజులుగా విచారిస్తున్నటువంటి పోలీసులకు మాత్రం కీలక ఆధారాలు లభించినట్టు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి మైనర్ బాలిక హత్య కేసు అయితే మాత్రం ఓ కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. సౌజన్య, రమేష్, సొంత చెల్లి హత్యకు సంబంధించి 3 నెలల క్రితం నుంచే రెక్కీ నిర్వహించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. అందులో నిజమెంత? మనం చూసుకున్నట్లయితే బాలిక హత్య జరగడానికి 3 రోజుల క్రితం ఆ బాలిక తన లవర్ అయినటువంటి లోకేష్ కు ఇన్స్టాగ్రామ్ ద్వారా చాటింగ్ చేస్తుంది. ఏంటంటే మనము ఎక్కడ కలుద్దాం, సోమవారం గండికోటలోనే రెగ్యులర్ స్పాట్ లో మనం కలుసుకోవాలి, ఆ రోజు మా అమ్మ ఇంట్లో ఉండదు కాబట్టి నువ్వు రా అని ఆమె చాటింగ్ చేస్తుంది. అయితే ఇది ఆమె తల్లి అయినటువంటి దస్తగిరమ్మ మొబైల్లోనే ఈ చాటింగ్ చేస్తుంది. సో ఈ చాటింగ్ విషయాన్ని కుటుంబ సభ్యులు పసిగట్టారు. గతంలో కూడా, అంటే గత 2-3 నెలల నుంచి కూడా మైనర్ బాలిక, అదేవిధంగా ఆమె లవర్ అయినటువంటి లోకేష్ రెగ్యులర్ గా వీళ్ళు గండికోటలోనే ఒక రహస్య ప్రదేశంలో కలుస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ముందుగా పసిగట్టినటువంటి కుటుంబ సభ్యులు సో ఎలాగైనా సరే గతంలో వీళ్ళని 8 మాటలు మందలించినప్పటికీ కూడా వాళ్ళు ఒక పద్ధతిగా దారికి రాకపోయేసరికి సో ఇద్దరిని కూడా మట్టి పెట్టాలన్నటువంటి ఒక ఆక్రోశానికి లోనైనట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే అనేక సార్లు, అంటే ఎప్పుడు ఎక్కడ కలుస్తారు, ఎలాంటి ప్లేస్ ఉంటుంది, అక్కడ ఏమైనా సీసీ నిఘా కావచ్చు, అదేవిధంగా జనసంచారం ఉంటుందా అన్నట్టు అన్ని కోణాల్లో కూడా రెక్కి నిర్వహించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ 3 రోజుల క్రితం తాను తన లవర్ కి చేసినటువంటి మెసేజ్ ప్రధానంగా వాళ్ళకు ఒక కీలకంగా రెక్కి నిర్వహించడానికి ఉపయోగపడిందని చెప్పవచ్చు. Yes, Ramesh, thank you. Thanks for the updates.